హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం గుత్తి వంకాయ కూర తయారు చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన మసాలాలన్నీ వేపుకున్నాం కదా. ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసుకొని దాన్ని వేపాలి. టమాటా, ఉల్లిపాయ వేపుకోవాలి. ముందుగా వంకాయలన్నీ శుభ్రంగా కడుక్కొని ఉప్పు వేసుకొని పురుగులు లేకుండా నాట్లు పెట్టుకొని గుత్తి వంకాయలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేగే వరకు వేపుదాము. దీన్ని కొంచెం మగ్గనిద్దాం. మనం ముందుగా పల్లీలు, సోంపు, నువ్వులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, జీలకర్ర, ధనియాలు వేపుకొని పక్కన పెట్టుకున్నాం. ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక టమాటా కూడా వేసుకొని దీన్ని కూడా మగ్గనిద్దాం. ఇప్పుడు మనం కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి కూడా వేసుకొని వేపుకున్నాను. దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఒకసారి ఇవన్నీ వేసి ఇలా తిప్పేసిన తర్వాత మిక్సీకి ఇలా మెత్తగా అయిపోయినాయి కదా. తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కారం, సాల్ట్ కూడా దీనిలోనే వేసేసుకుంటున్నాను. ఇందాక కొబ్బరి ముక్కలు చూపించాను కదా, వంకాయలు తెచ్చిన నట్లో వేయడం. అవి ఎప్పుడన్నా మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా. సాధారణంగా అందరూ పూజ చేసుకున్నప్పుడు వారంలో ఎప్పటికప్పుడు ఒకసారి కొబ్బరికాయ కొడతాం కదా దేవుడి దగ్గర. అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని తర్వాత చెప్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గుత్తి వంకాయ మసాలాకి చేసుకున్నాం కదా, ఇవంతా మిక్సీ పట్టేసుకున్నాం కదా. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో అయినా యాడ్ చేసుకోవచ్చు, కలపచ్చు, లేకపోతే మిక్సీ పట్టేటప్పుడన్నా వేసేయచ్చు. వంకాయల్లో మసాలా అంతా మొత్తం పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రై చేద్దాం. ఆయిల్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు వేసి పోపు వేసాను. తర్వాత ఈ వంకాయలన్నీ మసాలా పెట్టేసి దీనిలో వేసి మూత పెట్టాను. 2 నిమిషాలు వంకాయ మగ్గనిద్దాం. మా చెట్టుకు కాసిన పచ్చిమిర్చి వీటికి ఊరికి ఇలా ఘాటు పెట్టేసి దీంట్లో వేసేస్తున్నాను. చాలా బాగుంటాయి, రైస్లో కలుపుకొని తినడానికైనా బాగుంటాయి. మనం కూరగాయలు కట్ చేసి పాడేస్తూ ఉంటాం కదా, అలా వచ్చిన మొక్కలు అవి. పచ్చిమిర్చి గింజలు ఉంటాయి కదా, మొక్కలు వచ్చేసినాయి. మట్టిలో వేస్తే మొక్కలు వచ్చేసినాయి. ఇలా మసాలా మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసి ఈ గుత్తి వంకాయ ఇందులో వేసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ముందు రోజు మనం ఇప్పుడు కొంచెం ఒక నిమ్మ చెక్క పెడుతున్నాను. ఫుల్ కాయ పట్టేస్తుంది. చింతపండు వేసుకునే వాళ్ళు వాళ్ళకి టేస్ట్ తగ్గట్టు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది. 1/2 కిలో వంకాయలకి నేను ఒక చెక్క నిమ్మరసం పిండేసాను. మేము చింతపండు తక్కువ తినం, అందుకని నిమ్మరసం వేసాను. ఒకసారి ఇలా కొంచెం ఉప్పు చూద్దాం, అన్ని మసాలాలు సరిపోయినాయి లేదో. ఉప్పు చూసి సరిపోకపోతే వేసుకుందాం. ఇది అలా ఉడుకుతుంది కదా, గుమగుమలు ఆడిపోతుందండి గుత్తి వంకాయ కూర. చాలా అంటే చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. పల్లీలు, సోంపు, జీలకర్ర, ధనియాలు, కాజు, చిన్న దాల్చిన చెక్క, కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసాను. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. అయిపోయిందండి, అంతేనండి. ఆ నెట్లో ఇందాక చెప్తున్నాను కదా, కొబ్బరి ముక్కలు కట్ చేసి అందులో వేసుకుని
ఎండబెట్టుకుంటే ఎండు కొబ్బరి తయారు చేసుకోవచ్చు చక్కగా మనమే. గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి. కాకులు ఎత్తి కలపకుండా ఉంటాయి, ఎండిపోతాయి, ఎక్కడ పెట్టినా ఎండిపోతాయి కొబ్బరికాయ ముక్కలు. గుత్తి వంకాయ చాలా మెత్తగా స్మూత్గా ఉడికిపోయింది. ఎంత బాగుందో గుత్తి వంకాయ కర్రీ. చాలా చాలా ఎంతో అద్భుతమైన టేస్ట్ ఈ గుత్తి వంకాయ కర్రీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సాఫ్ట్ కర్రీ అంతా ఒకళ్ళే తినాలనిపించేస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తినేద్దాం. బాయ్ అండి.